అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్‌గా మంచి చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది న్యూ ఇయర్ స్పెషల్ 31st నైట్ చేసుకొని దావత్ సూపర్ అంటే సూపర్‌గా ఉండిద్దండి. వీడియోలోకైతే వెళ్దాం. వీడియోని సేవ్ చేసుకోండి. నేనైతే ఇదిగో 4 లెగ్ పీసులు అయితే తీసుకున్నాను. మంచిగా నిమ్మకాయ, సాల్ట్ అన్నీ వేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్మెల్ ఏమీ రాదు, చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఈ చికెన్‌కి మధ్య మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని మొత్తం మనం కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. న్యూ ఇయర్‌గా స్పెషల్‌గా ఈ చికెన్ కర్రీ. దీంట్లో వేసే స్పైసీ మసాలాలు మన ఇంట్లోనే ప్రిపేర్ చేయడం చూపిస్తాను. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కొన్ని మొగ్గ, ఒకటి 2 ఫ్లేవర్ కోసం యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 4, 5 వెల్లుల్లి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి. దీంట్లో నేను దాచిన చెక్క మిస్ అయిందండి. మీరు దాచిన చెక్క కూడా వేసుకోండి, చాలా బాగుండిద్ది ఫ్లేవరు. వీటన్నిటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిక్సీ జార్లోకి తీసుకోండి. మన స్పైసీనెస్ తగినంత ఎండుమిరపకాయలు అయితే తీసుకొని అవి కూడా కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మనం ఇప్పుడు క్లోజ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, మరీ మెత్తగా కాదు, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం లెమన్. నిజంగా అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరే నమ్మరండి, అంత టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా లోపలికి బాగా చికెన్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు ముక్క లోపలికి అంతా వెళ్ళి మంచి మనకి టేస్ట్ అయితే ఉంటుంది. కొంతమంది ఏంటంటే పైనే కలపడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ పైనే పడతాయి, లోపల వరకు వెళ్ళవు. ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా మనం వాటర్ చిలుక్కుంటూ మొత్తం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మీరు కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. కలర్ కోసం మాత్రమే, లేదు అని అంటే స్కిప్ చేయొచ్చు. వీటిలో వేటిని స్కిప్ చేయకండి. కొంచెం ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. లేదు పైన అయితే అస్సలు కలపకండి. కొంచెం టైం అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 31st నైట్ ఫ్రెండ్స్కి ఇలా చేసి పెట్టండి. ఆ ఇయర్ మొత్తం మీరే గుర్తుండిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. వీటిని ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ వరకు పెట్టుకోవాలి. బయట పెట్టే పని అయితే 2 అవర్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం సాల్ట్ అయితే వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూడండి, మనకి చికెన్ ఇలా ఉంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఈ ఫ్రైలో వేసుకొని నెమ్మదిగా మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేసుకోకండి. ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి వీటిని ఊరిపోతుంది. అందుకే మ్యాక్సిమం 90% చికెన్లో వాటర్కి ఉడికిపోతుంది. ఇలా మంచిగా కలుపుకోండి. మధ్య మధ్యలో ఒకసారి అడుగు అంటకుండా మనం మూత తీస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెడుతూ కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ అయితే వద్దు,
కొంచెం గ్రేవీగా అంటే ఆల్మోస్ట్ చికెన్ వాటర్కే ఉడికిపోతుంది. ఇంకొక 10% కోసం మాత్రమే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మంచిగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఈ ఎగ్స్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఈ ఈ ఇయర్ నేను చేసిన ఫస్ట్ రెసిపీ చికెన్ ఇంత టేస్టీగా వస్తుందనైతే నేను అస్సలు అనుకోలేదు. చాలా బాగొచ్చింది. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. కొంచెం మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని నెమ్మదిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి, ఆల్మోస్ట్ మనకి చికెన్ కర్రీ మొత్తం అయితే వాటర్ అంతా ఎనిగిపోయి మంచి థిక్ గ్రేవీగా మంచి కలర్గా బాగొచ్చింది కదా. అంతేనండి, ఈజీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేను. ఇంకా 31st నైట్ ఇంకా దావత్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ చికెన్ కర్రీతో కిట్టి పార్టీలకి ఇలాగా ఒక్కసారి స్పెషల్గా చేసుకొని వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీ, చపాతీ, రైస్లోకి దేంట్లోకైనా సరే బెస్ట్ కాంబినేషన్ అంటే ఈ చికెన్ కర్రీ చాలా బాగుండిద్దండి. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్. ఈ 31st నైట్ మీరు చేసిన వంట స్పెషల్గా ఉండాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.